వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. రోజా గారు, అంటే మీకు మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒక ప్రొఫెషన్ లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ అనేది చాలా మందిని కళామ తల్లి దగ్గరికి తీసుకుంది. అది మీరు కూడా చూసారు. చిరంజీవి గారు కంబ్యాక్ అయినప్పుడు కూడా మళ్ళీ వాల్తేరు వేరే ఎంత పెద్ద హిట్ అయిందో, ఇప్పటికి యంగ్ హీరోస్ కి ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతగా డబల్ ఉంది ఇప్పుడు ఆయనకు కూడా. బట్ అంటే ఇప్పుడు ఓడిపోయారు. ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా మీరు వీడియోస్ చూసుకున్నప్పుడు ఆలోచిస్తుంటారా ఏమని? అంటే రాజకీయాలు అనేవి తాత్కాలికం. 5 సంవత్సరాలు పవర్ లో ఉంటాం, తర్వాత ఓడిపోతాం, మళ్ళీ గెలిస్తే గెలుస్తాం, లేకపోతే ఇంకో 10 years గ్యాప్ ఉంటాం. బట్ మనుషులు అనేవాళ్ళు, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎప్పుడు మన చుట్టూ మన గురించి, మన మంచి గురించి, మన మంచి చెడుల గురించి ఆలోచించే వాళ్ళని ఒక మాట అంటే మళ్ళీ తీసుకోవటం వెనక్కి చాలా కష్టం. ఏ రోజు కూడా చిరంజీవి గారు నేను చిరంజీవి గారు ఎవరినైనా మీరు ఏ నేమ్ చెప్పినా నేను దాని గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే 150th ఫిల్మ్ కి నేను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఎంత షాక్ అయ్యి ఎంత ఆనందంతో నన్ను వచ్చి హగ్ చేసుకున్నారో మీరు చూసారు. సో ఆయన కానీ వాళ్ళ వైఫ్ సురేఖ అక్క అయితే నన్ను ఎంత బాగా చూసుకునేదంటే నా లైఫ్ లో నేను మర్చిపోలేను. అండ్ నేను మినిస్టర్ అయ్యాక కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అందరికి నేను చెప్పేది ఒకటే, చిరంజీవి గారు ఏదైతే ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పారో 150th మూవీ ఇంటర్వ్యూలో చెప్పారు, పాలిటిక్స్ అన్నప్పుడు పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు నా పార్టీ సిద్ధాంతం ఏంటి, నా నాయకుడు ఏంటనే దగ్గరే మేము మాట్లాడతాం. ఇక్కడ నీకు నాకు పర్సనల్ ఏది ఉండదు. నువ్వు మాట్లాడావంటే నువ్వు నీ పార్టీ గురించే నువ్వు మాట్లాడతావు, లేదా నీ యొక్క సిద్ధాంతం. సో నీ సిద్ధాంతం నాకు నచ్చినప్పుడు నేను విభేదిస్తాను. అది నిన్ను పర్సనల్ గా నేను విభేదించినట్టు కాదు. ఆ విషయంకి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే మిగతా మనుషుల మీద వచ్చినప్పుడు అది ఎవరు పట్టించుకోరు. కానీ సినిమా ఆర్టిస్టులు అన్నప్పుడు ఓన్ చేసుకుంటాం కదా. రోజా మా అమ్మాయి, లేదా చిరంజీవి గారు మా మనిషి అనుకున్నప్పుడు మా మనిషిని అనేసరే, మా రోజాని అనేసరే. ఇప్పుడు నన్ను ఒకరు అంటూ ఉంటే చాలా మంది ఆశ్చర్యపోతారు, ఏంటి నిన్న అనేస్తున్నారే అంటారు. పాలిటిక్స్ అంటే అదే. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పరంగా సిద్ధాంత పరంగా మాట్లాడొచ్చు, కానీ వల్గర్ గా ఎప్పుడు మాట్లాడకూడదు, పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడకూడదు. అది నేను ఎప్పుడూ చేయలేదు. మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరి కరుణ పొందటానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు, చూపించిన ప్రేమ వాత్సల్యాలకి విలువ లేదు. ఆ ప్రేమకి ఎప్పుడు విలువ ఉంటుంది. ఆ ప్రేమకి విలువ లేకపోతే మినిస్టర్ అయిన తర్వాత వెతుక్కుంటూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకోము. అండ్ నా ఫస్ట్ మూవీ స్వమరంకి క్లాప్ కొట్టారు, నా లాఠీ చార్జ్ మూవీకి క్లాప్ కొట్టారు. ఎంతో మంది ఉన్నారు, అందరినీ కాదని ఎందుకు వాళ్ళనే పిలుస్తాం? మన అనుకున్నాం కాబట్టే పిలుస్తాం. చిరంజీవి గారి మీద మీ మనసులో ఒక ప్లేస్ అయితే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఓకే. చిరంజీవి గారికి, సురేఖ అక్కకి, ఓకే, ఇద్దరికి. ఎందుకంటే పాపము నన్ను గాని, ప్రభుదేవ గారు గాని, శ్రీదేవి గారికి గాని మాకు ఏమి నచ్చుతుందో అది వండి బట్టి తినిపిస్తుంది అక్క. నిజంగా ఆవిడ గ్రేట్. చిరంజీవి గారు అదృష్టవంతుడు అని చెప్తాను నేను. సురేఖ అక్కని పెళ్లి చేసుకోవటం నిజంగా చాలా గొప్ప మనిషి.